అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే మా ఇంట్లో పూజ గదిలోనే ఉసిరి కొమ్మ పెట్టి వత్తులు అనేది ముట్టించుకుంటామండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, అలాగా మంచిగా దేవుళ్ళకి పూజ చేసి అలంకరించేసి ఇలా ఉసిరి కొమ్మ పెట్టేసి వత్తులు అనేది ముట్టిస్తాము. మీరందరూ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా చిన్న పాప ముట్టిస్తుంది వత్తులు. కొంతమంది ఏమో మన తులసి కుండీలోనే ఉసిరి కొమ్మ పెట్టేసి అట్లా వత్తులు అనేది ముట్టిస్తారు. కొంతమంది దేవుని గుళ్ళల్లోనే ముట్టిస్తారు. అలా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. మాకైతే ఇలానే ఉంటుంది. మాకు తులసి చెట్టు అనేది ఆనవాయితీ లేదంట అండి. అందుకనే ఓన్లీ ఉసిరి కొమ్మ పెట్టేసుకొని ఇంట్లోనే దేవుని గదిలోనే ఇలా వత్తులు అనేది ముట్టించుకుంటాము. గౌరమ్మను కూడా పెట్టుకుంటామండి మేము ఈరోజు. ఇక్కడ మా చిన్న పాప వత్తులు ముట్టించి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేస్తుంది. వీడియో తీస్తుంటే చూస్తుంది పైకి. సో తన వత్తులు ముట్టియడం అయిపోయింది, మొక్కుతుంది ఇంకా లాస్ట్. ఇక్కడేమో మా పెద్ద పాప వత్తులు ముట్టిస్తుందండి. పసుపు కుంకుమ అన్నీ వేసుకొని వత్తులు ముట్టిస్తుంది. ఇక్కడ పేనీలు అనేది నైవేద్యంగా పెడతామండి మేము ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు. జామ పండు పేనీలు పెడతాము నైవేద్యంగా. సో ఇదండి ఈరోజు కార్తీక పౌర్ణమి. మీరు ఎలా చేసుకున్నారో మీ ఇంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఇది. అన్నీ ఉంటాయి, కుకింగ్, దేవుడికి సంబంధించినవి. ఇంకా మా పాప క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుందండి. ఇంకా కొత్తగా ఇప్పుడే కదా ఛానల్ ఎక్కువ పోస్టింగ్ ఇస్తుంది. ఇంకా మంచి వీడియోస్ అనేవి మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు. మళ్ళీ అందరికీ కార్తీక పౌర్ణమి